ఏ హావ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ టుడే ఒక మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు చేశానమాట. అదేంటంటే వార్ 2 మన ఎన్టీఆర్ గారు చేస్తున్న విషయం మనకు తెలిసిందన్నమాట. ఇటీవల బొంబాయిలో కూడా అడుగు పెట్టారు. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో చాలా పిక్స్ అయితే, ఎన్టీఆర్ పిక్స్ అయితే వైరల్ అయ్యాయి. అవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ కొత్త విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు ఇద్దరు సీక్వెన్స్లో సెట్లో ఒక సీన్ అయితే జరిగిందంట. సేమ్ టైం డైరెక్టర్ గారు వచ్చి మన ఎన్టీఆర్ గారికి ఒక ఆ సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారన్న చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్కి అక్కడున్న సెట్ మొత్తం ఊగిపోయిందంట ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదట. అసలు సీరియస్లీ వేరే వాళ్ళు చెప్పారనమాట. అసలు ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు అక్కడున్న సెట్ బాయ్స్ అండ్ మేకప్ ఆర్టిస్టులు అండ్ ప్రతి ఒక్కరు అలా స్ట్రక్ అయిపోయి చూస్తున్నారంట ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి. అసలు మామూలు షాక్ అయిపోయారంట. అసలు రితిక్ రోషన్ కూడా వెళ్ళి హగ్ చేసుకున్నారంట మై బ్రదర్ అని. అసలు వేరే లెవెల్ కదా. అండ్ రితిక్ రోషన్ గారి గురించి కూడా మనకు తెలిసిందే, మంచి ఫైటర్, మంచి డ్యాన్సర్. అండ్ ఇంకొక విషయానికి వస్తే మన ఎన్టీఆర్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంతే. అండ్ ఎన్టీఆర్ గారు అండ్ మన రితిక్ రోషన్ గారు ఇద్దరికైతే ఒక రేంజ్లో అయితే సాంగ్ అయితే ఉందన్నమాట. మామూలుగా ఉండదంట ఆ సాంగ్. ఒక సీనే దద్దరిల్లిపోతున్నాయంట అక్కడ. ఎన్టీఆర్ అన్న సీన్లలో యాక్ట్ చేస్తుంటే షేక్ అయిపోతుందంట బాలీవుడ్ మొత్తం. అండ్ ఈసారి సాంగ్ అంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో ఊగిపోవాల్సిందే. బట్ ఎనీవే, అండ్ అన్న బాలీవుడ్లో అయితే బాగా కష్టపడుతున్నాడు, ఇష్టంగా చేస్తున్నారు. ఈసారి మన కోసము వార్ 2లో అయితే చేస్తున్నారు అనమాట. బట్ ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయం. అన్న వరల్డ్ మొత్తానికి షేక్ చేయడం ఖాయం వార్ 2లో. అండ్ ఎనీవే, సినిమా కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మీరు వెయిట్ చేస్తున్నారు. సినిమా రావాలి, మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్ వర్డ్, ఎన్టీఆర్, ద సూపర్ ఎన్టీఆర్ గారు మీరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ యాక్టర్స్ని తీసుకోవడం ఒకప్పుడు మన టాలీవుడ్ని చాలా చీప్గా తీసి పాడేశారు అని చాలామంది చెప్పారు. కానీ ఇక్కడ హీరోలను తీసుకుపోయి అక్కడ యాక్టింగ్ చేయించుకుంటున్నారు చూడు. అది ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే, ఎన్టీఆర్ రేంజ్ అంటే అనేది మనమైతే నీట్గా నిదానంగా కమర్షియన్తో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఎన్టీఆర్ ద వార్ 2 ద బ్లాక్ బస్టర్.